ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వ తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సమస్యల్ని పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించాలని వారు తెలిపారు. 20 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని, వచ్చే జూన్ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సిఆర్డీఏ కీలక సమావేశం నిర్వహించింది. రాజధానిలోని సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ముఖ్య అధికారులతో కమిటీ సమావేశమైంది. దీనికి రైతు జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. రైతులు లేవనెత్తిన అంశాలపై పరిష్కారం దిశగా కమిటీ సమాలోచనలు చేసింది. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, గతంలో జగన్ ప్రభుత్వ తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పెమ్మసాని అన్నారు. సమస్యల్ని పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించాలని తెలిపారు. రాజధానిలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, అసైన్డ్ భూములను కొందరు అమ్ముకుంటే జగన్ ప్రభుత్వం తప్పుబట్టి ఆపేసిందన్నారు. మిగతా ప్రాంతాల్లో అసైన్డ్ చట్టానికి, రాజధానిలో అసైన్డ్ భూములకు వ్యత్యాసం ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి 3 నెలల సమయం పడుతుందని వివరించారు. 80% రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, రాబోయే 15 ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. 20 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది, 4,000 ఎకరాలు, 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి, 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వరకు జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటూ వచ్చాం ఇక్కడికి. ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్. కొంతమంది ఏం చెప్తున్నారు, మాది జరీబు, మాకు ఎక్కువ కావాలి అంటారు. కొంతమంది ఇక్కడ చూస్తే 9,600 ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబు ల్యాండ్స్కి ఇచ్చేశారు. కేవలం 200 ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది. అంటే దీంట్లో 96 కేసెస్. ఈ 200 మందిలో కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి. ఈ ఇష్యూస్ని 2 విధాలుగా తీసుకుంటా ఉన్నాం. ఇందులో జెన్యూన్గా ఎంతమంది ఉన్నారు, జెన్యూన్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరీబు అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతూ ఉన్నారు. దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు ఇద్దరు 2 రకాలుగా వెరిఫై చేసి దీన్ని 30 రోజుల్లో దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం. ఎందుకంటే ఇందులో 200 ఎకరాల్లో దాదాపుగా 18 ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు, ఇచ్చేస్తారు. 180 ఎకరాల్లోనే ఇష్యూ ఉంది. ఈ 180 ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు 86 ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డీఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది.
అయితే 86 ఎకరాలతో పాటు 100 ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏదని తేల్చడంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు. ఆ 80 ఎకరాలు ఇవ్వాలా 180 ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి 2 లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక 30 డేస్లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం జరీబ్కి. రెండోది గ్రామ కంటాలు. గ్రామ కంటాలు వచ్చేటప్పటికి 8,000 మంది ఫార్మర్సు, 2,400 ఎకరాలు. ఇవన్నీ కూడా ఇందులో గ్రామ కంటాల్లో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి. 2,900 ఓన్లీ 36 ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంటాల్లో. ఇది 370 మంది ఫార్మర్స్కి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రాబ్లం ఏమైంది, అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రా గ్రామ కంటాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం, ఇది ప్రాబ్లం అయిపోయింది. ఇందులో ఒకటి అలా అని చెప్పి మేము అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంటాల్లో ఇస్తే ఈ 36 ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ 36 ఎకరాలు కూడా మళ్ళీ 3,000 ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 36 ఎకరాలు ఇంతకుముందు గ్రామ కంఠంలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యూన్గా కనుక గ్రామ కంఠంలో లేకుండా ఇంతకుముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీనికి క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డిఏ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం. ఆ సిఆర్డిఏ గైడ్ లైన్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసి పబ్లిక్కి విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనికి కూడా 30 డేస్లో జాయింట్ కలెక్టర్ గారు భార్గవ్ గారు సర్వే చేసి మా గుంటూరు అడిషనల్ కమిషనర్ గారు దీనికి చేసి 30 డేస్లో రిపోర్ట్ ఇస్తారు. దాని మీద కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం. తర్వాత మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మేజర్ లంకా ల్యాండ్స్. లంకా ల్యాండ్స్లో 2014-19 మధ్య దాదాపు 1,169 టోటల్ ఎకర్స్ డిసైడ్ చేస్తే అందులో చాలా వరకు 842 ఎకరాలు అన్నీ ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేశారు. అందులో 683 ఎకరాలకి ప్లాట్స్ కూడా అలాట్ చేసి చాలా వరకు చేశాం. అయితే ఏమైందంటే మిగిలినవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు ఈ కోర్టు కేసు దాదాపు రేపు ఫిబ్రవరిలో సాల్వ్ అవుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ లంకా ల్యాండ్స్లో ఉన్నటన్నిటికి కూడా లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కు పనికిరావు. అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని పూలింగ్లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారాయణ గారు అందరూ సిఆర్డీ అధికారులు డిసైడ్ చేశారు. అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది. బట్ బ్రాడ్గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది ఎట్టి పరిస్థితులు ఏదో ఒక రోజు చేస్తాం. మూడోది అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు. అయినా చాలామంది వీళ్ళు రైతులు అమ్మేశారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు. అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మటానికి వీలు లేదు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది ఈరోజు ఆగిపోయింది. ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సెపరేట్ చేశారు అప్పుడు మేము ఉన్నప్పుడు. అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నింటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కూడా సానుకూలంగా సాధ్యమైనంత వరకు. ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది, కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయి అని చెప్పే విధంగా చేశారు. అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా 90 డేస్ తీసుకుంటున్నాం. దీనికి 90 డేస్లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో 20 ఎకర్స్ క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 ఎకర్స్ సిఆర్డిఏ లిమిట్స్లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా
ఇప్పుడున్నటువంటి గ్రామాల్లో, ఎందుకంటే 90% పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5గురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషన్, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు ఈ 25 విలేజెస్కి. డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఇది ఒకటి. ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్, వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు. టైం శ్మశాన వాటికలు, బరియల్ గ్రౌండ్స్ కానీ అలాంటివి కొన్ని ముస్లిమ్స్కి అట్లా ఇవన్నీ నెక్స్ట్ డే పాయింట్లో డిస్కస్ చేస్తాం. ఇవాళ ఓన్లీ ఈ 4-5 ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేసాం. మిగిలిన ఎక్కడైతే లేఅవుట్స్ ఇచ్చామో ఇవన్నీ లాస్ట్ 5 ఏళ్లలో ఈ రాళ్ళన్నీ పోయినాయి. ఈ బౌండరీ కన్నిటికి అంటే టూ సైడ్స్ బౌండరీస్ డిసెంబర్ 5th కల్లా స్టార్ట్ చేస్తారు వర్క్ చేసి 3 to 4 monthsలో 2 sides ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ. సో వాటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ. తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడు, ఇంకొక సైడు ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్కులు, కేబుల్ వర్కులు, అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు. సో ఈ 5-6 ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం. ఇంకా మాకు ఒక 10-15 ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 weeks కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం. ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు, మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక 2 weeks బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం. నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి, అపోహలు నమ్మొద్దు. అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి, రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు, కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం, కోర్టు కేసులు ఉన్నట్టు వీటన్నిటితోటి. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, నారాయణ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు 5గురు ఎవ్రీ 1 to 2 weeks కూర్చొని ఒక 6 monthsలో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా అయ్యే విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఇవి వాస్తవాలు, వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రివర్లతోనూ ఎమ్మెల్యేలతోనూ కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరు. థ్యాంక్ యూ. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చర్చించడం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాల మేరకు తిరిగి మరలా ఈ రోజున సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో చంద్రశేఖర్ గారు చెప్పినట్లుగా లేఅవుట్లు డెవలప్ చేయడానికి ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం అనేది ఒక టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. లేఅవుట్లో సర్వే రాళ్ళు వేయాలి. అది 2 వైపులు మాత్రమే సాధ్యం, 4 వైపులా ఇప్పుడు వేయలేరు. ఎందుకంటే రోడ్లు,
డ్రైనేజీ డెవలప్ చేసే ఏరియాల్లో వేయలేరు కాబట్టి 2 వైపులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు విలేజెస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గతంలో కమిషనర్ గారితో నారాయణ గారు మంత్రి గారితో చర్చించడం జరిగింది. గ్రామాల వారీగా డిపిఆర్లు తయారు చేయాలని నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఆ డిమాండ్ మేరకు కాంట్రాక్టర్లను ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి అప్పచెప్పారు. ఆ కాంట్రాక్టర్ లిస్టు మంత్రి గారు చదివి వినిపించారు. దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా భవిష్యత్తుకు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడున్న మంచినీరు అయితే 55 ఎల్పిసిడి ఇస్తారు ఒక వ్యక్తికి, కానీ 135 ఎల్పిసిడి ఇవ్వాలనేది సిఆర్డీఏ నిర్ణయం. సో టోటల్ పైప్ లైన్లు మార్చాలి, ఓఎస్ఆర్స్ మార్చాలి, సోర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇది డిపిఆర్లో వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి గ్రామంలో రావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలంటే ఇప్పుడున్న ఓపెన్ డ్రైన్స్ని తీసుకొచ్చి సిఆర్డీఏలో లేఅవుట్లు వేసే ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైన్తో అనుసంధానం చేయాలి. అనుసంధానం చేయాలంటే లెవెల్స్ తీయాలి. లెవెల్స్ తీయటం ద్వారా ఏమవుతుందంటే ఈ ఈ నెట్వర్క్ రాజధానిలో ఉన్న నెట్వర్క్కి గ్రామాల్లో ఉన్న నెట్వర్క్కి అనుసంధానం చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా మల్కాపురం, వెంకటపాలెం ఇటువంటి గ్రామాల్లో, లింగాయపాలెం ఇటువంటి గ్రామాల్లో శ్మశానాలు లేవు. వాటి మీద కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. కావున ఇటువంటి విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచినీళ్ళు, స్ట్రీట్ లైట్స్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అండర్ వాటర్ డ్రైన్స్, పైప్ లైన్స్, టోటల్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి 6 నెలలు సమయం పడుతుందన్నారు. డిపిఆర్ డిసెంబర్ నెలాఖరికి కంప్లీట్ అవుతుంది. దానికంటే ముందు ఏదైతే తయారు చేసిన డిపిఆర్ని గ్రామంలోకి తీసుకెళ్ళి విలేజ్లతో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో చర్చించి ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఇంక్లూడ్ చేసి టోటల్ డిపిఆర్ రెడీ అయిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు అమల్లోకి వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి అపోహలు ఉన్నాయి ఏంటంటే అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించినంతవరకు ఈ ప్రాబ్లము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిష్కరించారు. జియో నెంబర్ 41 అని ఆ రోజుల్లో నేను చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. ఆ జియో 41 ఇచ్చారు. దానిలో ముఖ్యమైన అంశం ఏంటంటే అసైన్డ్ రైతు ఎవరైతే ఉన్నారో దాన్ని కేటగిరీస్ కింద మార్చారు. కేటగిరీ 4లో ఎవరైతే అసైన్డ్ రైతు ఉన్నాడో ఆయన ఎవరికైనా అవసరం కోసం అమ్మితే అమ్మిన వాళ్ళని కూడా గుర్తించాలని చేశాం. అయితే పట్టాదారు అసైన్డ్ పట్టాదారుకి ఇచ్చిన ప్యాకేజ్ కంటే కూడా దీనిలో తక్కువ ఇవ్వడం జరిగింది. దీని మీద గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇది చెల్లదు అని ఒక జీవో తీసుకురాసి దానివల్ల వచ్చిన సమస్య తప్ప ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సమస్య రాల. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్డ్ రైతులను మోసం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ జీవో ఇచ్చాడు. దానివల్ల కొంతమందికి ప్లాట్లు అలాట్ అయ్యి కూడా రిజిస్టర్ చేయలేని పరిస్థితి, కొంతమందికి అలాట్ చేయలేని పరిస్థితి. దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రిఫర్ చేయడం జరిగింది. అందులో కూడా 23 మంది కేసులకు సంబంధించి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్య అమ్ముకున్న వాళ్ళ మధ్య, కొన్న వాళ్ళ మధ్య ఫ్యామిలీలో అమ్మటానికి హక్కు ఉంది లేదని అది అటు ఒక అంశం మీద ఉంది. ఒక 6 కేసులు మాత్రం టైటిలే ప్రాబ్లం, ఆ టైటిల్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. ఇటువంటి అంశాల వల్ల కొన్ని డిలే అవుతున్నాయి. వీటికి కూడా ఒక టైం లైన్ పెట్టుకొని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దీనికి ఒక పరిష్కారం చూడాలనేది ఈరోజు తీసుకున్న నిర్ణయం. అంతేకాకుండా లంకా ల్యాండ్స్ ఉన్నాయి. లంకా ల్యాండ్స్ గతంలో తీసుకున్నారు. దానికి దాదాపు 1100 ఎకరాలు పైగా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో కొంతమేరకు తీసుకున్నారు, కొన్ని ఆగిపోయి ఉన్నాయి. ఆగిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదు, సిఆర్డీ అధికారులు కాదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి. ఆ కేసు కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఆ కేసు కొలిక్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకుంటారు. వాటిలో డెవలప్మెంట్ చేయడానికి అవకాశాలు తక్కువ. ఆ లంకలు డెవలప్ చేయడం అనేది అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్లెస్ గ్రీన్ ట్రిబ్యునల్ పాజిటివ్గా స్పందిస్తే తప్ప. కావున ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్. ఈ టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం దిశగా గౌరవ మంత్రి చంద్రశేఖర్ గారు
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు నేను కలిసి కూర్చొని 10-15 రోజులకు ఒకసారి కూర్చొని వీటిని ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.